జెరూషలేము రాజా, జెరూషలేము రాజా, జెరూషలేము రాజా, జెరూషలేము రాజా. సర్వ సత్యములు ప్రపంచమంతట చాటింతుము షాలేము రాజా, నీ సర్వ సత్యములు ప్రపంచమంతట చాటింతుము షాలేము రాజా. నీవే మహారాజు, నీవే రారాజు, నీవే మహారాజు, నీవే రారాజు, నీ మహిమను భూలోకమంతటా నింపుమా, నీ మహిమను భూలోకమంతటా నింపుమా. జెరూషలేము రాజా, జెరూషలేము రాజా, జెరూషలేము రాజా, జెరూషలేము రాజా. స్తుతి కీర్తన స్తోత్రార్పణ, స్తుతి కీర్తన స్తోత్రార్పణ నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. చాలా మంది సాక్ష్యం చెప్పిన వెంటనే పడిపోయే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈవిడ ఏం సాక్ష్యం చెప్పింటారో ఇంటికి వెళ్ళి దాంట్లోనే మళ్ళీ పడిపోయి ఉంటారు. ఇక్కడనేమో నాకు భలే కోపం ఉండేది అని చెప్తారు, ఇంటికి వెళ్ళగానే అదే కోపంలో పడిపోయి ఉంటారు. కారణం ఎందుకు? దేవుని పని చేయడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ఏముండాలి? ఏముండాలి? బలం అవసరం. హల్లెలూయా. శక్తి అవసరం. అందుకే సాక్ష్యం చెప్పడానికి శక్తి పొందుకోండి, బలం పొందుకోండి, ఆత్మని పొందుకోండి. అగ్ని, అగ్ని. ఉప్పుకు సారం కలగాలంటే అగ్ని కావాలి. దేవుని బిడ్డలారా, అగ్ని కావాలి. అయితే ఈ ఆత్మని ఎలా పొందుకోవాలి? ఈ అగ్ని ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో ఒక 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు ఉన్నాయి, చెప్తా చూడండి. మొదటగా 2వ అధ్యాయం. చాలా మంది నేను గొప్ప ప్రార్థన చేస్తా, నేను ఫలాన్నది చేస్తా, ఇది చేస్తా అంటారు. కానీ ఒక్క నిమిషంలో రోడ్డు దాడితేనే పిల్లలను కొట్టో, భర్తను కొట్టో, భార్యను కొట్టో, మళ్ళీ ఈడ్చుకుంటూ వచ్చి చెడ్డ మాటలు మాట్లాడుతుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. అది దేవుని బిడ్డలు. ఎవరికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఎవరికి బలం అనుగ్రహిస్తాడంటే ఎలా పొందుకోవాలంటే చూడండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందితే ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. చప్పట్లు కొట్టండి. బోలో యేసు మహారాజుకు. పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడు పొందుతారంటే బాప్తిసం పొందుకున్న తరువాత పొందుకుంటారు. రెండవది దేవుని బిడ్డారా, చూడండి 7వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం చదవండి. 37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి. అయితే బాప్తిసం తీసుకున్న వెంటనే పొందుకుంటారని అనుకోవద్దండి. కొందరికి వెంటనే రావచ్చు, కొందరికి నిదానంగా ఆయనను పొందుకోవచ్చు. ఈ అగ్ని. రెండవ విధానం చూడండి, 7:37 చదవండి. ఆ
ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. అది పొందబో ఆత్మను గురించి. ఆత్మను పొందుకోవాలంటే ఏముండాలంట? దప్పిక ఉండాలి. రెండవది ఏముండాలమ్మా? దప్పిక. దేని గురించి దప్పిక? ఆత్మను గురించిన దప్పిక. నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పరలోకం పోలేవు. క్రీస్తు రక్తంలో కడగబడినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళలేవు. దేవుని బిడ్డలారా, నువ్వు కేవలం ప్రభు శరీర రక్తం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళలేవు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. లేచి ఏం చెప్పాడు? నేను తండ్రి యొద్దకు వెళుతున్నా. అనేక రుజువులు చూపించాడు. అయితే తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని, ఎక్కడ? యెరూషలేములోనే మీరు కనిపెట్టుకొని ఉండండి. ఇక వాళ్ళు 120 మంది మేడగదిలో రాత్రింబగలు అక్కడే. మీరు చూడండి, కావాలంటే ఎక్కడ? 14 వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. ఏమంట? ఎడతెగక ప్రార్థన. ఒకటి బాప్తీసం తీసుకోవాలి, రెండవది దప్పిక ఉండాలి. ఏముండాలి? గట్టిగా చెప్పాలి. నీళ్లు తాగినంత దప్పిక. ఒకసారి మీరు పరిగెత్తండి, ఇంకా నీళ్ళు తాగబుద్ధి అవుతుంది, దప్పిక అవుతుంటుంది. దప్పిక అనేది ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇంకా నీళ్ళు తాగాలి, ఎక్కడున్నాయి. అలా దప్పిక ఉండాలి పరిశుద్ధాత్మను గురించి. ఏమో లాని ఎప్పుడన్నా ఇయ్యలే, ఎప్పుడన్నా ఓన్లే అనుకుంటే కుదరదు. దేవుని బిడ్డలారా, దప్పిక ఉండాలి పరిశుద్ధాత్మ గురించి. లేకపోతే నువ్వు ఉప్పుగానే ఉంటావు, సారం ఉండదు, బలవంతుడిగా ఉండలేవు. అందుకని దప్పిక ఉండాలి. మూడవది ప్రార్థన. ఎడతెగక. ఎట్లా? ఎడతెగక వారు ఆయన పోయిన ఆరోహణమైపోయిన తర్వాత తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న తర్వాత 120 మంది మేడ గదిలో ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగెను. ప్రార్థన విని విడిచిపెట్టొద్దండి దేవుని బిడ్డలారా. పెంతెకోస్తు పండుగ జూన్ 9వ తేదీ రాబోతుంది. పండుగ లోపల పొందుకోండి. నిస్సారముగా జీవించొద్దు. నీవు అగ్ని లేకుండా జీవిస్తే నీ ద్వారా మరణం వస్తుంది. నీళ్ళు నిస్సారమే, భూమి నిస్సారమే, ప్రయోజనం ఉండదు. అగ్ని లేకపోతే బలవంతుడిగా ఉండలేవు. అందుకే ఆ బలవంతుడైన దేవుడు నీకు ముందుగా దహించు అగ్ని అయి ముందుగా నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా బలముగా ఉండాలంటే మోయాబు రాజు చూసి, ఇదిగో వారు బలమైన జనులు, వారి దేవుడు దహించు అగ్ని వల్ల వారి ముందుగా నడుస్తున్నాడు. ఆయన బలవంతుడని చెప్పగలగాలి దేవుని బిడ్డలారా. లేకపోతే నువ్వు నిస్సారంగా ఉంటావు. నిస్సారమే. దప్పిక ఉండాలి, ప్రార్థన ఉండాలి,
తర్వాత చూడండి లూకా సువార్త 11:13. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. 4వది ఏం చేయాలి? అడగాల. ఏం చేయాలి? పరిశుద్ధాత్మను అడగాల. నాయనా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ బలముతో నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్మ అడగమని అడగాలి. 4వది ఏం చేయాలమ్మా? అడగాలి. అడుగుడి. నామకార్థమైన సంఘాల్లో మీరు వెళ్ళి అడగండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని అడగండి. అసలు వారు పరిశుద్ధాత్మను గురించే తెలియదు. మీకు చుట్టుపక్కల పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగే మనిషి ఉండడు, అడిగే కాపరి ఉండడు. దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయం అపోస్తల కార్యం మీరు ఇంటికాడ చదువుకొని వెళ్ళి పౌలు విశ్వాసులను అడుగుతాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? చూడండి, అగ్ని లేకపోతే నువ్వు ఉప్పుగానే ఉంటావు, నిస్సారంగా ఉంటావు, సారం ఉండదు నీలో. నువ్వు బలవంతుడిగా ఉండలేవు, జయముండదు, జయించలేవు. నువ్వు బలంగా లేకపోతే జయించలేవు, పరిశుద్ధాత్మ లేక అగ్ని లేకపోతే జయించలేవు. దేవుని బిడ్డలారా చూడండి, ఇంకొక అడగాలి. 4వది అడగాలి. ఇంకోటి చూడండి, అదే 7వ అధ్యాయంలో 38-39 చూడండి. యోహాను సువార్త 7:38-39 త్వరగా. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. నా యందు విశ్వాసము ఉంచినవాడు వాని కడుపులో నుండి ఏమొస్తుందంట? జీవజల నదులు. కొంతమంది పరిశుద్ధాత్మను గురించి విశ్వాసమే ఉండదు, ఎవరో చెప్పిన బోధల మీద విశ్వాసం ఉంచుతారు. చాలా మంది పరిశుద్ధాత్ముడు లేడు, అన్య భాషలు లేవు, మన వాక్యం చదువుతున్నామంటే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టే అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు కావాలంటే కొరింథీయులకు రాసిన పత్రికలు చూస్తే అక్కడ యేసు ప్రభు అని 12వ అధ్యాయము 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తం చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయచ్చు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్న వ్యక్తి యేసు ప్రభువు అని ఒప్పుకుంటాడంట. వాక్యము 2 అంచెల ఖడ్గం. కొన్నిసార్లు ఇప్పుడు ఈ మాట చూసుకొని ఫుల్గా తాగేబోతులు కూడా ఏమంటారు? యేసు ప్రభు మా ప్రభువే మా దేవుడే అంటారు. నా ఎదురుగా చాలా మంది అన్నారు, యేసు ప్రభు మాకు కూడా దేవుడేలే, మాకు కూడా ప్రభువేలే అన్నాడు. అంటే మళ్ళీ వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నట్ట? వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్ట కాదు. మీరు కావాలంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, శిష్యులు ఏమంటారంటే యేసు ప్రభుని మీరు కూడా వెళ్తారా అంటే 6వ అధ్యాయంలో 67వ వచనం, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి. సీమోను పేతురు ఏమంటాడు? ప్రభువా అంటున్నాడు. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఏముంది? పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనుంది. ఇక్కడ సీమోను ఏమంటాడు? ప్రభు అంటాడు. ప్రభు అంటే మరి సీమోను ఏమన్నా పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. భూమి మీద యేసు ప్రభులోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ 7వ అధ్యాయంలో తేటగా అక్కడ రాయబడింది. ఇంకా మీరు కావాలంటే 7వ అధ్యాయంలో చూడండి, 39వ వచనంలో, తన యందు విశ్వాసముంచు వారు ఎవరు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు.
అంటే ఇంకా ఎవ్వరిలో ఆయన ఒక్కడు యేసు ప్రభులోనే ఉన్నాడు. ఇక్కడ పేతురు దేవుడు బిడ్డారా పరిశుద్ధాత్మను పొందుకోకుండానే ప్రభు అంటున్నాడు. ప్రభు అన్నంత మాత్రాన పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కాదు. కాబట్టి చాలామంది వాక్యం చదువుతున్నామంటే ప్రార్థన చేస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా అనుకుంటారు. కాదు. అవిశ్వాసం సందేహపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. సందేహపడకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు పొందబో ఆత్మను గురించి చెప్పాడు. అంటే విశ్వాసం ఉంచాలి. ఆయన నాకు ఇస్తాడు, నేను ఆత్మను పొందుకోవాలి. విశ్వాసం. ఇప్పటికి ఎన్నైనాయి? ఆత్మను ఎలా పొందుకోవాలి? ఎన్నైనాయి ఇప్పటికి? 5. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యం 5:32 చదవండి త్వరగా. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. చప్పట్లు కొట్టాలి. ఆయన ఎవరికి ఇస్తాడు పరిశుద్ధాత్మను? తనకు విధేయులైన వారికి. తనకు ఎవరైతే విధేయులై ఉంటారో వారికి పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు. చూడండి, విధేయత కలిగి ఉంటే ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. శ్రమలలో, కష్టాల్లో, నిందల్లో, రోగాల్లో, అన్నిట్లో విధేయత. నీ కుమారుని నాకు బలి అర్పించమంటే కూడా బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి విధేయుడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విధేయత లోపడటం, ఆయన వాక్యానికి లోపడటం. తరువాత దేవుని బిడ్డలారా ఆ 10వ అధ్యాయం అపోస్తల కార్యం చూడండి. ఈ 7 విషయాలు 7వది అనుకుంటాను ఇది. 10వ అధ్యాయంలో చూస్తే 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా బోధ వినేవాళ్ళు. ఈనాడు బోధ వాక్యం అంటేనే తల వంచుకొని అక్కడ చూసి ఇక్కడ చూసి ఇట్ట తిరిగి అట్ట కూర్చొని ఇట్ట కూర్చొని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా 7 రకాలుగా ఇప్పుడు కొంతమంది పొందుకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విన్నారు. పొందుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళా దీంట్లో 5 రకాల అభిషేకాలు అని చెప్పి 5 రకాల నడిపింపు, ఆత్మ నడిపింపు. ఒకటి కేవలము ఆత్మ మీదికి రావటం, ఆయన దిగటం. రెండవది ఆయన మన హృదయంలోనికి రావడం. మూడవది ఆత్మచేత నడిపించబడటం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి ఆ గలతీ 4:6 చూడండి ఒకసారి. 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చప్పట్లు కొట్టండి. మన హృదయములలోనికి ఆత్మను దేవుడు ఏం చేశాడు? మొదటగా పంపుతాడు. ఆయన పొందుకుంటాం, బలవంతులుగా అవుతాం. అంతేకాదు, కొంతమంది పొందుకుంటారు అంతే, నా బల్ల తీసుకోరు, నా శరీరక్తం మీద ఆశ ఉండదు, నలుగురికి సాక్ష్యం పంచుకోరు. అసలు దేవుడు ఎందుకు ఆత్మనిచ్చాడు? ఆయన పని చేయడానికి. మీరు కావాలంటే అపోస్తల కార్యం 6వ అధ్యాయం చదవండి. 2వ వచనం 3వ వచనం చదవండి త్వరగా.
అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన మనుషులను కేవలం ఆ రోజు అన్నం వడ్డించడానికి ఆత్మతో నింపబడిన వారు కావాలి. సాక్ష్యము చెప్పడానికి ఆత్మతో నింపబడాలి. పరిచర్య చేయడానికి. లేకపోతే ఏం చేస్తావు? మీ బావకు 2 గుడ్లు వేస్తావు, వేరే వాళ్ళకు 1 గుడ్డు వేస్తావు, నీ ఊరోళ్ళకు 4 ముక్కలు వేస్తావు, 4 గంటలు వేస్తావు, పొరుగురోళ్ళకు షారు పోసిపోతావు. నిజం దేవుని బిడ్డలారా, అభిషేకం ఎంత అవసరమో చూడండి. ఆది అపోస్తల సంఘం ఎంత అవసరం చూడండి. ఆత్మను మన హృదయంలోనికి పంపడానికి, ఆయన మనలోనికి రావడానికి, ఆత్మను పొందుకొని ఊక్కవటం కాదు. చాలా మంది పొందుకున్నాం అంటారు. పొందుకుంటే కూడా పోలేరాళ్ళు. ఎందరూ ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు బల్లకెళ్తావు, ఇంట్లో కూర్చొని రొట్టెలు చేసుకుంటూ ఉండవు. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవునికి అంతా తెలుసులే అనుకుంటూ ఇంట్లోనే కప్పులు కడుక్కుంటా, ఇంట్లోనే కసు కొట్టుకుంటా, లేకపోతే అక్కడిక్కడ తిరుగుకుంటుండవు. ఆత్మను పొందుకుంటే దేవుని బిడ్డారా సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నామకార్థ క్రైస్తవులు పిలుస్తుంటారు. ఇప్పుడు కొంతమంది ఏమన్నా మా ఊర్లో పండుగ చేసుకుంటారు, మేము పిలిచినారు, మమ్మల్ని పోవద్దా లేదా అంటారు. వద్దంటే పోకపోతే ఎట్టన్నా అంటారు. పో అంటే పోయినా లాభం లేదు. దేవుని బిడ్డ ఒక మాట ఇక్కడ, నువ్వు వెళ్ళిన నీ సొంత గ్రామములో వెళ్ళిన మీటింగ్లో నువ్వు సాక్ష్యం చెప్పావా? నేను దొంగను, వ్యభిచారిని, మోసగాన్ని, తిట్టుపోతును, త్రాగుబోతును, నన్ను యేసయ్య శాలకు తీసుకెళ్ళి తన రక్తముతో కడిగి పరిశుద్ధపరచున్నాడని నువ్వు ఎట్లా ఉన్నావంటే సారము లేని ఉప్పులాగా ఉన్నావు. బండలు వేస్ట్, ఫ్యాన్ వేస్ట్, కరెంట్ వేస్ట్, తిండి వేస్ట్, బట్ట వేస్ట్, రక్షణ వేస్ట్, అన్నీ వేస్తే ఒక సాక్ష్యం చెప్పినావా? చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతుంటాడంటే, ఎంత ఏడుస్తుంటాడంటే, అయ్యో చీచిచీడు పుట్టకపోయినా బాగుండు, పుట్టినాక సచ్చినా బాగుండేది, వీడు ఇంత పెరిగినా కూడా నేనే తినిపించాలన్నానుగా ఈయనకి కాలాడో చేతులాడో, ఇంతెత్తైనా కూడా ఇంకా మూగి గుంగి ఇంకా నోరు తెరిసిన ఆయన తిన్నాయన. ఈ మూగోడు పుట్టకపోయినా బాగుండు, నలుగురికి వాక్యం చెప్పడు, నలుగురికి సాక్ష్యమే పంచుకోడు. ఏం చేయాలి? దేవుని బిడ్డలారా లాభమే ఉంది చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి శక్తితో నింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేయడానికి కూడా ఆత్మతో నింపబడాలి. ఏం చేయాలి? నింపబడాలి. పరిచర్య పని చేయడానికి కూడా, లేకపోతే పని చేసుకుంటా నేను ఈ పని చేస్తున్నా, నాకు మైకి ఇస్తారో లేదో అంటే నువ్వు చేసే పనికి కూడా అధికారాన్ని కోరే వాళ్ళు ఉంటారు. చేసే పనికి కూడా అధికారాన్ని కోరే వాళ్ళు ఉంటారు. ఆత్మతో నిండిన వారు అధికారాన్ని కోరరు. వాళ్ళు ఇచ్చిన భాగ్యం, నాకు ఇది దేవుడిచ్చిన భాగ్యం అనుకుంటారు. హల్లెలూయా. ఆత్మ పొందుకున్న వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉంటాడు. పరిచర్య చేయడానికి కూడా, అన్నం వడ్డించడానికి కూడా ఆ రోజుల్లో ఆత్మతో నింపబడినారు.
సాక్ష్యం చెప్పడానికి ఆత్మతో నింపబడినారు. దేవుని బిడ్డ, ఆ పని చేస్తున్నావా? ఊకే ఆదివారం రోజు ఆరాధనకు వచ్చి 10 నిమిషాలు కర్ర జర్ర బర్ర గర్ర గర్ర ఆలను కొట్టి ఈలను కొట్టి అందుకే ఇట్లా కొడతారని మోకాల మీద ఆరాధన చేపించేది. అట్లా వాళ్ళ నీళ్ళు చంపుతారని చెప్పేసి మోకాల మీద ఆరాధన చేపించేది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈడ భాషలు మాట్లాడటం కాదు, ఇంట్లో మూలను కూర్చుని భాషలు మాట్లాడడం కాదు, మంచిగా మాట్లాడటం కాదని లేదు. నిన్ను దేవుడు ఆత్మతో ఎందుకు నింపుతున్నాడంటే నీ ఇంట్లో, నీ ఊర్లో, నీ గ్రామంలో, సమరయ భూదిగంత వరకు నువ్వు సాక్ష్యాన్ని పంచుకో. అందుకే దేవుడు నిన్ను ఆత్మతో నింపుతున్నాడు. లేకపోతే ఆత్మను దుఃఖపరుస్తావు. ఆత్మను తిరస్కరించిన వానికి ఎక్కువ దండన, ఎక్కువ శిక్ష, చాలా ఎక్కువ. ఊళ్ళో ప్రభు బలకు వెళ్ళలేవు. నువ్వు ఆత్మను పొందుకునే ఒక చెప్పడానికి ఆత్మను పొందుకున్నానని లాభం లేదు. దేవుని బిడ్డలారా, ఆత్మను పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఫిలిప్ ఏం చేశాడు? ఫిలిప్పు పరిగెత్తి ఆత్మచేత నడిపించబడడం అంటే చూడండి అక్కడ 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన రథములో పోతుంటే నపుంసకుడు, ఆయన రథం మీద పోతుంటే ఈయన ఆత్మను పొందుకున్న ఆయన ఎట్లా పోతున్నాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిగెత్తుతున్నాడు రథానికంటే ముందు. పరిగెత్తడానికి దేవుడు నీకు ఆత్మనిచ్చాడు. పరిచర్య చేయడానికి దేవుడు ఆత్మనిచ్చాడు. సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నీకు ఆత్మతో నింపుతున్నాడు. నువ్వు ఊరికే కూర్చోడానికి కాదు, కూర్చొని సంతోషపడుకుంటూ నాకు ఆత్మనిచ్చిన ఉండడానికి కాదు. అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని 40 సంవత్సరములు నడిపించడానికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. వారి కాలు వాయలేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన వాళ్ళ బట్టలు మాయలే, వాళ్ళ కాలు ఆపలే. మనకు ఏసీల కింద కూర్చున్నా దేవుని బిడ్డలారా, కొంతమంది ఎందుకు అగ్ని స్తంభాన్ని పెట్టాడు? ఎందుకు ఆత్మ నింపుదల ఇచ్చాడు? ఎందుకు? బలవంతులై ఉండండి. హల్లెలూయా. నపుంసకుడు అడిగింటాడు, ఫిలిప్పు నేను రథం మీద పోతుంటే పెట్టొచ్చావు. అయ్యా, నన్ను ఆయన తన ఆత్మతో నింపాడు, నువ్వు పరిగెత్తన్నాడు. నేను నీ వెనక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉరుక్కుంటూ నీ గుర్రం కూడా పరిగెత్తలేకపోయింది. అసలు ఆ దెబ్బతో నేను కూడా బాప్తీసం తీసుకుంటానని ఫిలిప్పు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ నపుంసకుడు ఏమైండొచ్చు? అయ్యో, నాకంటే బలవంతుడు ఎవడు ఫిలిప్పు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలిప్పు ఎవరు? నా గుర్రము కంటే బలముగా పరిగెత్తే ఈయన ఎవరు? ఎవరు? పాపము నుంచి విడిపించబడి, ఐగుప్తు నుంచి విడిపించబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, ఆత్మతో నింపబడి పరిగెత్తుతున్నవాడు. హల్లెలూయా. బలవంతుడు, రథము కంటే బలము కలిగిన వాడు, గుర్రముల బలము కంటే బలము కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, అది అందుకు ఆత్మతో నింపాడు ఆయన. నువ్వు దేవుని పని చేయాలంటే అడుగు అభిషేకం, ఆత్మతో నింపని అడుగు. ఏ విధంగా అడుగుమన్నాడు కూడా ప్రభు చెప్పాడు క్లియర్గా. 7 రకాలుగా అడగాలని చెప్పాడు. ధ్యానించండి ఇంటికి వెళ్ళి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఒకసారి నాకు అర్థం కాలే. ఒకసారి
ఒక ఆయన ప్రార్థన చేసేటప్పుడు 4 గృహ కొడుకులు పెట్టుకుంటున్నారు ఢిల్లీలో. నేను అడిగా, బ్రదర్ మొన్న కూడికి ఎట్లా జరిగింది బ్రదర్ అని అడిగా. అన్నా ఇల్లు నిండిపోయిందన్నా, ఇల్లు నిండిపోయిందన్నా అన్నాడు. ఎంతమంది వచ్చినారు బ్రదర్ అంటే 28 మంది వచ్చినారన్న. నేను నా భార్య 30 మందిమి. ఇల్లు నిండిపోయింది. అట్లా బ్రదర్ అంటే అవునా. మళ్ళీ నాకు ఒక 4 నెలల తర్వాత కలిసినాడు. బ్రదర్ మొన్న కొడుకు పెట్టారంట కదా, ఎట్లా జరిగిందంటే అన్నా బా ఇల్లు ఫుల్ అన్నా. ఎంతమంది వచ్చినారంటే 64 మంది వచ్చినారన్నా అన్నాడు. అప్పుడు ఇల్లు నిండింది అన్నాడు 28 మందికి. ఇప్పుడు 64 మంది వచ్చి కూడా ఇల్లు నిండింది అన్నాడు. నాకు అర్థం కాలే. తర్వాత మళ్ళా ఒక 3, 4, 5 నెలల తర్వాత నిలబడినాడు. మళ్ళా నాకు కొంచెం డౌట్ అనమాట, ఏమి ఇట్లా అంటే ఇంట్లో కొత్త ఇంట్లో చేరినాడు అనుకోండి. నేను మళ్ళా కలిసినాడు. కలిసి బ్రదర్ మొన్న కోడిక జరిగింది ఎట్లా జరిగింది. అబ్బా అన్నా 92 మంది వచ్చినారన్నా, ఇల్లు ఫుల్ అయిందన్నా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మరసంగా నిజం చెప్పు, నువ్వు విశ్వాసివి కదా అన్న, నిజంగా చెప్పు నువ్వు విశ్వాసివి కదా. ఇల్లు 28 మందికి అప్పుడు నిండిపోయింది అన్నావు, 64 మందికి నిండిపోయింది అన్నావు, ఇప్పుడేమో 92 మందికి, రేపు మళ్ళీ 1000 మందికి నిండిపోయిందన్న అంటావు. ఇల్లు మారుస్తున్నావా లేకపోతే ఏంటి? ఆ బ్రదర్ అంటాడు, అన్నా ఫస్ట్ వచ్చినప్పుడు ఇల్లు నిండిపోయింది వాస్తవమే, రెండోసారి వచ్చినప్పుడు మంచాలన్నీ ఎత్తి పెట్టినాం, బిందెలన్నీ బయట పెట్టినాం, సంచులన్నీ ఒకదాని మీద ఒకటి వేసినాం, ఇంట్లోనే బీరువాళ్ళు పక్కకు జరిపినాం, నిండిపోయింది. తర్వాత మళ్ళీ 90 మంది మూడోసారి పెట్టినప్పుడు బీరువా మంచాలు లోపల ఉన్నటువంటి బయట వెళ్తామన్నా 94 మంది పట్టినారని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన హృదయములో ఉండేటివన్నీ బయటికి పోయే కొద్ది పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. హల్లెలూయా. అభిషేకాన్ని ఏం చేస్తాడంటే ఫస్ట్ పైన అభిషేకం ఆత్మ దిగిను వారి మీదకి దిగను ఉంటుంది అంతే, ఇక లోపలికి వెళ్ళడు, దిగను. బాలాకు ప్రవచించినప్పుడు ఏం జరిగింది? యెహోవా ఆత్మ అతని మీదకి దిగను, సంసోను మీదకి ఆత్మ దిగను, అంతే. కానీ కొత్త నిబంధనలో ఆత్మ వాళ్ళే అంత బలంగా ఉంటే కొత్త నిబంధనలో క్రీస్తు రక్తంలో ఆత్మతో నింపబడిన వాళ్ళు ఇంకెట్లా బలవంతులుగా ఉంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపుదల 30 అంతలు 60 అంతలు 100 అంతలు అంటే ఏమనుకున్నారు? ఇంట్లో ఉన్నవన్నీ ఖాళీ అయ్యే కొద్దీ అభిషేకముతో దేవుడు నింపునుగాక. అది అందుకే మీరు ఆత్మ ఎఫెసీ సంఘంలో బాగా తాగుబోతులున్నారు. ఎఫెసీ సంఘంలో బాగా డ్రింకర్లు అనమాట, ఫుల్ డ్రింకర్లు. ఎప్పుడు పగలు కూడా తాగుతారు వాళ్ళు, పగలు కూడా తాగుతారు. అందుకనే పౌలు చూడండి ఎఫెసీ రాసిన పత్రికలో ఏమంటాడంటే 5వ అధ్యాయం 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఆ తాగుబోతులు ఉన్నారు చాలా మంది ఎఫెసీ సంఘంలో, వాళ్ళతో అంటాడు మీరు తాగుడుతో
మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చప్పట్లు కొట్టండి. బోలో యేసు మహారాజుకు. తాగుబోతులకు, ఆత్మను పొందుకున్నోళ్లకు త్యాగం చేస్తున్నాడు ఇక్కడ పౌలు. నిజంగా వాస్తవంగా తాగుబోతులకు అసలు ఆత్మను పొందుకున్న వాళ్ళకు ఏమన్నా ఉందా? ఇద్దరికి పోలికలే ఉన్నాయమ్మా? చెప్పండి. నిజంగా పోలికలు ఉన్నాయి. ఏం పోలికలు ఉన్నాయంటే, తాగుబోతోడికి సిగ్గే ఉండదు. నెత్తి మాసిందా, ఎంట్రుకలు లేచాయా, జోబు పగిలిపోయిందా, నీ ఏం తింటున్నా, ఏం బట్ట కడుతున్నా, ఎట్లా ఉన్నా ఏం తెలదు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకు కూడా నేను వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, నేను వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు, నా పరువు పోతుందేమో, నువ్వు కూడా నవ్వుతువే యేసు ప్రభుని, నువ్వు దిగుతువే గుంతలా. అందుకని యేసు ప్రభు అన్నాడంటే, నన్ను గురించి, నా మాటల గురించి ఎవరైతే సిగ్గుపడతాడో దేవదూతల ఎదుట నేను వాన్ని సిగ్గుపడదని ఒప్పుకోవడానికి. అంటే సిగ్గు ఉండకూడదు. ఆయన మొహమాటము లేకుండా, సిగ్గు ఎక్కువ లేకుండా ఎక్కడికి వెళ్ళినో దేవుడి రాజ్యము గురించి ప్రకటించేవాడు. హల్లెలూయా. ఆత్మను పొందుకున్న వాళ్ళకు కూడా సిగ్గు ఎక్కువ ఉండకూడదు. తాగుబోతుకు సిగ్గు ఉండదు, ఎక్కువ ఉండదు, ఏముండదు. ఆత్మను పొందుకున్న వాళ్ళకు కూడా అంతే. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకో చోట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో చోట రాపించి పెట్టాడు. ఎక్కడ? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. వాళ్ళు ఏం చేసేవారంటే, ఆ 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నారట వాళ్ళు? చదవండి. 2వ అధ్యాయము 12వ వచనం. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగును అని ఒకరితో ఒకటి చెప్పుకుని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అనుకుంటున్నారు, కొందరైతే ఆత్మ పూర్ణులై ఉందండి. హల్లెలూయా. ఇల్లు ఆత్మలో ప్రార్థన చేస్తూ నిండిపోయి, ఓ ప్రభు అయ్యా అయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా పాస్టర్ అయ్యి తాగినట్టున్నాడే. అప్పుడు వాళ్ళు, పేతురు తాగినట్టున్నాడే, నా కూడా మీరు బాగా కిక్కెక్కినట్టుంది, యాకోబుకు యోహానుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? స్తుతిస్తూ స్తుతి ఆరాధనలో మునిగిపోయారట. హల్లెలూయా. ఆ జలములలోనే మన మనసు ఎక్కడో పెట్టుకొని కాదు, ఆ జలములు, ఆ పాడుతున్న పాఠం పడి వాళ్ళు వెళ్ళేవారు. ఆ జలములో నుంచి ఆయన ఇట్లా తీయటము, ఆ జనాలు పోవటము, ఆయన మోసే నడువు అనటము, ఆ శత్రువు వాళ్ళ ముంచటం, ఆ పాటను వాళ్ళు వర్ణించుకుంటూ పూర్తిగా నిండిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిండిపోయారు. ఆత్మ పూర్ణులై ఉండటం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. సచ్చినోళ్ళకు ఇంకొక అలవాటు. తాగుబోతులు ఏం చేస్తాడు? ఒకటి సిగ్గు ఉండదు, రెండోది వానికి లయ్యగా వినపడితే అయిపోయా. ఆత్మతో ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే, ఆయన ఆరాధిస్తూ
పరవశించి పాడగా పరవశించి పాడగా రెండవది, ఆరాధించడంలో శక్తి ఉండదు. ఆత్మపూర్ణంగా ఆరాధించాలి. అందుకే తాగుబోతులకు శబ్దం వినపడితే అయిపోయా, అలా కాలుకున్నావుగా. అసలు వాళ్ళు తాగేదే ఏమిక అంతవరకు రాబావు. అంతవరకు పారనాకి సిగ్గతి, పారనాకి సిగ్గతి. అది వడితే అయిపోయాక 10 మంది పడుతున్నారు. మూడవది, తాగినోడు ఎక్కడ పడిపోతే అక్కడ పడిపోతాడు. ఏడ వండుకున్నానో తెలియదు, ఏడ చచ్చిపోయినాడో తెలియదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఆత్మవశుడై 10వ వచనం చూస్తే, ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా, ఆ తర్వాత ఇదంతా చదువుకుంటూ ఇక్కడికి రాండి, 17వ వచనానికి రాండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆత్మవశం, ఆత్మతో నింపబడటం, ఆత్మతో నడిపింపబడటం, ఆత్మ పూర్ణై ఉండటం, ఆత్మ వశము కావటం. అందుకే తాగుబోతులతో పోల్చాడు ఎఫెసు సంఘానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాగినోడు కూడా ఆడినాడు పోయినాడు అనుకో, సచ్చినంగా ఆడమైపోయింది. రోడ్డు మీదనే పక్కనే తాగిన రోడ్డు మీద చెట్టు మీద చెట్టు. ఆత్మవశుడైన యోహాను కూడా ఆత్మవశమైపోయి చనిపోయి చచ్చిన వాని వలె పడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆత్మవశులై ఉండాలి. ప్రభు రాజ్యానికి చేర్చబడతాం. అందుకని ఆయన బలవంతుడు కనుక. మీరు పౌలు చూడండి, ఆత్మవర్షం, సిగ్గులేరు, ఏమీ లేదు. కొట్టినా చెప్పుతాడు, తిట్టినా చెప్పుతాడు, హింసించినా చెప్తాడు, దూషించినా చెప్తాడు. ఎక్కడ బెత్తంలతో ఈడ్చీసి కొట్టినా వీడు మళ్ళా తాగేరా తాగుబోతులోడు అంటారు చూడండి. వీని కొట్టినా తాగే మళ్ళా తాగేరా అంటారు చూడండి. ఈయన కూడా ఆత్మతో నింపబడిన వాడు. ఈడ్చీసి కొట్టిన జైలు చెబుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, 2019లో దేవుని బిడ్డలందరూ కూడా ఆయన బలవంతుడు. వాగ్దానాన్ని సదవించుకోవాలి. మనం దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ బలవంతులుగా కనబడాలి. ఆయనకు బలం పొందుకోవాలి. తన ప్రజలకు ఆయన బలం అనుగ్రహించే దేవుడు. ఆయనే యెహోవా నా బలం. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబు రాజు అంటున్నాడు, వీరు నాకంటే బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళను శపించడానికి, దూషించడానికి ఈయనకి ఏం చేశాడు? బిలాముకి ఏం చేశాడు? ఘనత, డబ్బు, బహుమానం ఇస్తానని పిలిచి, వాళ్ళు నాకంటే బలవంతులు, వాళ్ళను దూషించు, వాళ్ళను తిట్టు, తిడితే వాళ్ళకి జరుగుతుందంటే. దేవుని బిడ్డారా, నిజంగా ఈ బిలాము లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది బిలాము లాంటి వాళ్ళు ఉంటారు. ఇటు బాలాకుతో కలిసి
దేవుని ప్రజలతో కలిసి దేవుని మాటలు చెప్పవలసిన వాళ్ళు దేవుని మాటలు చెప్పకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. బిలాము ఒక ప్రవక్త. మీరు ఇక్కడ చూస్తే ఈ బాలాకు ప్రయత్నం చూస్తే 41వ వచనంలో చూడండి. అక్కడ మర్నాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలంలో మీద నుండి జనులను చివరి వరకు చూడవలెను. చూడండి, అతన్ని ఆ చోట బిలామును తీసుకొచ్చి, ఇదిగో బిలాము, ఆ లాస్ట్ కూర్చున్నారే, చెట్ల కింద ఆడ కూర్చున్నారే, ఆ వంటశాలలో కూడా కూర్చున్నారు కదా, వీళ్ళకఅందరూ హతము కావాలా, ఎవరు బతకకూడదు, ఈ నుంచి అటు వరకు అని అందరూ చూపించాడు. 7 మీరు అక్కడ చూస్తే 7 బలిపీఠములు కట్టాడు. ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క దూడను గొర్రెను బల్లర్పించాడు. దేవుని బిడ్డలారా, అయినా కూడా దేవుడు బిలాము చేత తన వాక్కునే బయలుపరిచాడు. హల్లెలూయా, ఆశీర్వాదమునే. మనల్ని చూసి ఎవరైనా నీవు దేవునిలో బలముగా ఉంటే, మనల్ని చూసి ఎవరైనా తిట్టినా, దూషించినా, శపించినా, చేతువరులు చేసినా, ఏది కూడా మనకు హాని కలగకుండా కాపాడగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. అందుకే మీరు బలవంతులుగా ఉండండి అంటాడు ఆయన. బలవంతులుగా ఉండండి. తర్వాత చూస్తే ఇక్కడ చూడండి 13వ వచనంలో 23:13 దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును, వారు చివర మాత్రము కనబడును గాని వారందరూ నీకు కనబడరు. ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయినాడు? చివర కనపడతారు, అందరు కనపడరు. స్థలాలు మారుస్తున్నాడు ఈ బాలాకు. స్థలాలు మారిసి శపిస్తే, దేవుని బిడ్డ, మన మీదకి చాలా 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 శక్తులు లేస్తాయి, చాలా మంది లేస్తారు. కానీ దేవుడు అన్నిటిని ఏం చేస్తాడంటే ఆశీర్వాదంగా మారుస్తాడు. మీరు ఇక్కడ చూడండి, ఇంకో మాట చూడండి, ఇక్కడ 27వ వచనం చూడండి. బాలాకు నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నేను తోడుకొని పోయేదను, అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో చూడండి అని బిలాము అక్కడ కూడా తీసుకపోతే, అక్కడ కూడా బిలాము ఏం చేశాడు? అక్కడ కూడా ఆశీర్వాదమే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బాలాకుకు బిలాముకు 7 దర్శనాలు ఇచ్చాడు. 7 సార్లు దర్శనాలు ఇచ్చాడు. ఇన్ని దర్శనాలు ఇచ్చినా ఈ బిలాం ఏం చేస్తున్నాడు తెలిసిన? మోయాబు రాజైన బాలాకుతో చేతులు కలుపుతున్నాడు. చాలా మంది ఇన్ని దర్శనాలు ఈడ పొందుకొని పేరు తీసుకొని క్రీస్తు రక్తంలో కడగబడి నామకార్థమైన క్రైస్తవులతో చేతులు కలుపుతున్న వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది వారు చేసే విందులకు, వారు చేసే పనులకన్నిటికీ చేతులు కలిపి వెళ్ళిపోతున్నారు. బిలాముల ఇల్లు నేను చెప్పే మాట కాదు, దేవుడు వాక్యం చెప్తున్న మాట. ఈ బిలాము చేత దేవుడు పలికిస్తున్నాడు నోటి మాట. 7 దర్శనాలు ఇచ్చినాడు. కానీ ఈ బిలాము ఏంటంటే అధికారము కొరకు, బహుమానం కొరకు, డబ్బు కొరకు పరిగెత్తినాడు. అందుకని 31వ అధ్యాయంలో చూడండి, 8వ వచనంలో చూడండి. చంపబడిన తర్వాత ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాన 5 రాజులైన ఎవిని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో ఈ బిలాము బాలాకుతో కలిసిపోయాడు. బలవంతులైన దేవుని ఖడ్గానికి, అగ్నికి, దేవుని ప్రజలకు విరోధమైన భావాలు కలిగి, దేవుని క్రమాలకు విరోధముగా నడుచుకొని వీళ్ళు దేవుని పని చేయొచ్చు, మందిరానికి రావచ్చు, కసులు కొట్టొచ్చు. ఈ బిలాము దేవుని మాటలే మాట్లాడినాడు, దేవుని పని చేశాడు. కానీ బిలాము ఖడ్గముతో చాపబడ్డాడు. ఇతనికి బహుమానాలు కావాలి, ఇతనికి ఘనత కావాలి, ఇతనికి గొప్పతనం కావాలి.
కావాలి. చాలా మంది గొప్పతనం కొరకు అబ్బో ఎంత మంచిది, ఎంత మంచోడు అని చెప్పి మాటలను అనవసరంగా పెళ్లి చాలా మందికి మాటలు మార్చి చెప్పే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ద్రోహుల, దుర్మార్గుల, పనికి మాలిన వారా, పనికి వచ్చేవారు, అసలు వాళ్ళకి తిట్టే శబ్దాలే ఉండవు వాళ్ళకు. అలాగే తిట్ట. అందుకే ఇలాంటి వారు ఖడ్గముతో బిలాములాగా అయిపోతారు. మారు మనసు పొందకపోతే ఒకటికి రెండు వెళ్ళి చెప్పి అనవసరంగా ప్రేరేపించే శక్తులు ఉన్నాయి. ఆ బిలాములు ఇప్పుడు కూడా ఉన్నారు. బహుమానాలకు వెళ్తారు, బహుమానాలు వాళ్ళు ఇచ్చే ఘనతకి వెళ్తారు, వాళ్ళకిచ్చే బహుమానాలకు వెళ్తారు, వాళ్ళకిచ్చే బహుమానాలు. అందుకే పేతురు రాసిన పత్రికలు కొడుతుంది, ఈ బిలాము బహుమానం కొరకు. పేతురు రాసిన 2వ పత్రికలో చూడండి దేవుడి బిడ్డారా, త్వరగా అయిపోయింది 2వ అధ్యాయం 15 తిన్నని మార్గమును విడిచి 15 వేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి కొంతమంది తోవ తప్పే వాళ్ళు ఉన్నారు. ఆ బిలాము దుర్నీతి ఇంతవరకు బలహీనతలు అయిపోకుండా బల్ల తీసుకునే వాళ్ళు ఉన్నారు. త్రోవ తప్పే వాళ్ళు ఉన్నారు. త్రోవ తప్పి మార్గంలో నడిచేవారు, క్రమానుసారంగా నచ్చని వాళ్ళు ఉన్నారు. క్రమంలో నడవకుండా ఇష్టానుసారంగా త్రోవ తప్పే వాళ్ళు ఉన్నారు. బహుమానాలు, మీకు పెద్దల పని ఇస్తామంటే అయిపోయింది, మీకు బహుమానం ఇస్తామంటే అయిపోయింది. దేవుని బిడ్డలు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిలాము దేవుని ప్రజల పక్షానే ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ అక్కడికి వెళ్ళి మాత్రం దూషించాలనుకుంటున్నాడు. ఆశీర్వాదంగా దేవుడు మారుస్తున్నాడు. చాలా మంది ఇక్కడ చెప్పే మాటలు ఇక్కడ చెప్తుంటారు, అక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్తుంటారు. జాగ్రత్త. బిలాము తాను చేసిన పనికి ఒక్క ఫలితం పొందలే, ఖడ్గము చేత హతులైపోయారు, ఖడ్గము చేత చంపబడ్డాడు. బహుమానుల కొరకు పరిగెత్తి, అందుకే దేవుడు బయలుపరిచిన దానికి కట్టుబడి ఉండు. నీవు బలవంతుడుగా ఉండాలని తన ప్రజలకు బలం అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన కృప చేత బలవంతుడు కాదు. నీ ఎదురుగా బాలాకు రాజు, నీ ఎదురుగా అనేక మంది శపించేవాళ్ళు, నీ ఎదురుగా శకునాలు చూసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, తంత్రాలు చేసేవాళ్ళు, రకరకాల మనుషులు నిన్ను భయపెట్టేవాళ్ళు. ధన బలము చేత, కండ బలము చేత, గుండె బలము చేత, శత్రు బలము చేత, మనుషుల బలము చేత నీకు ఎదురుగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు బలం పొందుకోకపోతే హతురాలివైపోతావు. నీవు బలం పొందుకుంటే అగ్ని చేత సారము అనేక ఆత్మను రక్షించగలుగుతావు. యెరికో పట్టణము నీళ్లు ఇప్పటి వరకు తీయగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ నీళ్ల ద్వారా అనేక మంది బ్రతుకుతున్నారు. ఉప్పు ద్వారా, ఆ ఉప్పు నీవే, ఆ ఉప్పు అగ్ని ఉండాలి. ఆ అగ్ని నిన్ను సారవంతంగా అగ్ని చేత కాల్చబడాలి, ఆ ఆత్మ చేత నింపబడాలి. నామకార్థన విని విడిచిపెట్టదు దేవుని బిడ్డ. మృతుల్లో నుండి లేపిన వారి ఆత్మ నీలో మనలో నివసిస్తే మనల్ని కూడా మృతులలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు లేపగలిగిన వాడు ఆయన. సమాధులు నిన్ను బంధించి పెట్టినా సమాధుల్లో నుండి లేపగలిగిన ఆత్మశక్తితో లేపగలిగిన వాడు ఆయన. ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలబడు, ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలబడు. దేవుని బిడ్డ ఒక తీర్మానం చేసుకుందాం. మహాగణుడా, నీ నామమునకు స్తోత్రములు. మా జీవిత దినములను పొడిగించి ఈ పరిశుద్ధ దినము నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ సన్నిధిలో ఆనందించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఎందరో ఈ సమయం చూడలేక గతించిపోయింటున్నారు. కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికించిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మధ్యాహ్న కాల సమయం అందు నీ దానస్థుల ద్వారా మాకు వినిపించినటువంటి శ్రేష్టమైన అమూల్యమైనటువంటి బలపరిచేని వాక్కులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. నిజంగా మా బలమైన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మరి నీ కృప చేత మేము కూడా బలవంతులుగా కావాలని ఆశపడి తండ్రి
మా నిమిత్తమై రక్తము కార్చి ప్రాణం అర్పించిన ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా నిమిత్తమై నైనా సజీవ యాగంగా నీ శరీర రక్తములను సమర్పించిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన తండ్రి, నీ మాటల చేత ప్రతి బిడ్డ ఈ దినము బలవం పొందుకొని బలవంతులుగా కాబడి నాయన నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం. అన్ని చెల్లు సాక్ష్యం ఇస్తున్నారు ప్రభా. మోయాబు రాసినటువంటి బాలాకు సాక్ష్యం ఇస్తున్నాడు. వారు నాకంటే బలవంతులు అంటున్నాడు నాయన ఇశ్రాయేలును గురించి. నిజంగా నా తండ్రి, ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చిన వారు పాపంలో నుంచి శాపంలో నుంచి అయ్యా తన రక్తం చేత విడుదల కలుగజేసినటువంటి నీ జనులు నాయన అయ్యా బలవంతులని సెలవిచ్చి ఉంటున్నాడు నాయన. నిజంగా నా తండ్రి, పాపంలో నిలిచిన వారు బలవంతులు కాదు, పాపం నుంచి విడుదల పొందుకున్న వారు బలవంతులని వాక్యం సెలవిస్తుంది నాయన. ప్రతి బిడ్డ నాయన పాప శాపంలో నుంచి విడుదల పొందుకొని నేను బలము పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నారు. కనికరమును చూపండి నాయన, నీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకునండి నాయన, మీ రక్తములోనైనా ప్రతి బిడ్డ ప్రతి పాపమును కడుక్కొని బలవంతులుగా తీర్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. మీ శరీర రక్తాల్లో పాలు పంపులు పొందే ప్రతి బిడ్డ నాయన తండ్రి నేను బలవంతులుగా కాపాడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది నాయన నీ శరీర రక్తాలను ధృవీకరిస్తున్నారు నాయన. అవకాశం ఉండి కూడా నేను ప్రభు మోసంలో పాలు పంపులు పొందని బిడ్డలు ఉంటున్నారు తండ్రి, బలహీనైపోతున్నారు నాయన. జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి, నీ శరీర రక్తాల్లో పాలు పంపులు పొంది బలవంతులుగా నాయన నీ కోసం జీవించేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేకులు నీ ఆత్మను పొందుకొని కూడా నీ చేత నడిపించబడలేని స్థితిలో ఉంటున్నారు. దహించు అగ్నిగా నీవు మా ముందర నడుస్తున్నావని గుర్తెరగలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. అయ్యా మరి నా తండ్రి సంసోను వలె గొప్ప బలము కలిగిన మహాబలము కలిగిన వాడుగా ఉండినా కూడా నా తండ్రి అయ్యా మరి దలీలా మాటల చేత విసిగినైనా చావగొన్నాడు నాయన. అనేక మంది తండ్రి దలీలా లాంటి అయ్యా లోకస్తులు అయ్యా నాయన నామకార్థులు అనేకమైన మాటల చేత మమ్మల్ని విసిగించినప్పుడు తండ్రి ఏమాత్రము బలహీనలు కాకుండా అయ్యా దహించు అగ్నిగా నీవు మా ముందు నడుస్తున్నామని ఎరిగి నా తండ్రి అయ్యా ఆత్మలో బలవంతులుగా కాబడి ముందు కొనసాగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలుతో చెప్పమన్నావు నాయన, సాగిపోవుడి అని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఆత్మనే అగ్నిని నాయన ముందు ఉంచుకొని ఆత్మను పొందుకొని మా ముందు ఎన్ని సమస్యలు వచ్చినా బలవంతులు మా మీద ఉన్నా బలమైనటువంటి సమస్యలు నాయన మా ముందు ఉన్నా వాటిని ఆత్మ ద్వారా ఆత్మని అగ్ని ద్వారా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నారు. జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా పోలే సారము కలిగిన అగ్ని చేతనైనా సారము కలిగిన మేము జీవించడానికి సహాయం చేయండి. అయ్యా ఎరుకో పట్టణంలో నీకు మార్చబడిందో అయ్యా మా జీవితాల్లో మేము కూడా అనేక మార్చగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కనికరములు చెప్పండి తండ్రి నీకు స్తోత్రం. అనేక మంది బిడ్డలు నాయన నీ ఆత్మ లేని వారుగా ఉంటున్నారు తండ్రి. కనికరం చూపండి, బిడ్డలు నీ ఆత్మను పొందుకొని కృపను దయచేయండి. మారు మనసు పశ్చాత్తాపం కలుగ చేయండి నాయన. ఆత్మ పట్ల దాహమును కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. ఎడతెగక నీ సన్నిధిలో మొరపెట్టుకునేటువంటి కృపను దయచేయండి తండ్రి. అయ్యా కనికరము చూపండి నాయన. అయ్యా అనేక మంది బిడ్డలు పరిశుద్ధాత్మను అడగలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అయ్యా నీ ఆత్మను అడుగు వారికి నిశ్చయంగా అనుగ్రహించే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు. నేను నాయన సంపూర్ణమైన నమ్మకం కలిగి ప్రార్థించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. నేను విశ్వాసం ఉంచి వారికి ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన తండ్రి అయ్యా పిల్లలు నేను విశ్వాసం ఉంచి ఆత్మను పొందుకునే కృపను దయచేయండి. అయ్యా నీ వాక్యములకు విధేయులై ఆత్మను పొందుకునే కృపను దయచేయండి తండ్రి. అయ్యా కృపను చూపించండి తండ్రి. నీ బోధన నాయన శ్రద్ధగా విని నీ ఆత్మను పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి నాయన నీకు స్తోత్రములు. ఆత్మాభిషేకములు నాయన ప్రతి బిడ్డ పైన ఉంచిన దేవుడు అయ్యా నీ ఆత్మను పొందుకున్న వారు ఏ విధంగా ఉండాలో తేటగా బయలుపరిచిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ ఆత్మను పొందుకున్న వారు సాక్ష్యం చెప్తారన్నావు నాయన. సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉంటున్నారు. నీ ఆత్మ ద్వారా వారిని బలపరిచేది తండ్రి. అయ్యా అనేక మంది బిడ్డలు నీ ఆత్మను పొందుకొని కూడా పరిచయం చేయలేని స్థితిలో ఉంటున్నారు. పరిచయం చేసే కృపను దయచేయండి. నీ పనుల కోసం నాయన పరిగెత్తలేని స్థితిలో అనేక మంది ఉంటున్నారు. ఫిలిప్పు ఏ విధంగా పరిగెత్తినారో ఆత్మతో అదే విధంగా నీ పని కొరకు పరిగెత్తేటువంటి కృపను దయచేయండి. బలవంతులుగా ఉండే కృపను దయచేయండి. జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. విరాము ఏ విధంగా నా తండ్రి బాలాకుతో చేయగలిపినాడు అనేక మంది నామకార్థులతో చేయగలుగుతున్నారు ప్రభు చేసుకునండి తండ్రి. అయ్యా బిలాము కడుకము చేత నాయన నాశనం అయిపోయాడు. ఆ విధమైన నాశనము నీ బిడ్డలు పొందుకోకుండా దర్శనం పొందినటువంటి బిడ్డలు తండ్రి నీతో చేయగలిగే కలిపే కృపను దయచేయండి. ఆత్మ వశులయ్యే కృపను దయచేయండి. ఆత్మ పూర్ణ
పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.